హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతిరత్నాలు సండే సిజ్లర్స్ అయితే వచ్చేస్తున్నారు. ఇక ఇందులో కూడా మన రీతు పవన్ అలాగే మన రాకింగ్ రాకేష్ హరి వీళ్ళు చేసే కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవాలి. సో ఇప్పటికే సాటర్డే సింగమ్స్ చేసిన హంగామా అంతా చూశారు కదా. ఇక ఈరోజు సండే సిజ్లర్స్ చేసే హంగామా చూడాల్సి ఉంది. ఇక ఈరోజు అయితే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉండబోతున్నాయండి. ఎందుకంటే అలీ గారు స్వయంగా తన చేతులతో డబ్బులు ఇచ్చారు ఒకరికి. సో అది ఎవరో కాదు, రాకింగ్ రాకేష్ చేసిన వంటకి నిజంగా ఆయన పర్స్ల నుంచి ఆయన 1000 రూపీస్ తీసి ఆయన చేతిలో పెట్టడం నిజంగా ఎమోషనల్ అయిపోయాడు రాకింగ్ రాకేష్. సార్, మా అమ్మగారు ఎంతో మందికి వండి పెట్టింది, ఆమె చేతి వాటం నాకు రావడం నిజంగా నా అదృష్టం. సో ఆ చేతి వంటని తిని మీరు మీ అమ్మగారిని గుర్తు చేసుకుని నాకు ఈ 1000 రూపాయలు ఇచ్చారు కదా, ఈ 1000 రూపాయలతో నేను ఎన్నో కోట్లు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన అయితే ఎమోషనల్ అయిపోయారు. సో నిజంగానే జడ్జెస్ నార్మల్గా తింటారు, అప్రిషియేట్ చేస్తారు, ఎంతో మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ పర్సనల్ నుంచి డబ్బులు తీయడం అంటే అదంత సామాన్యమైన విషయం కాదు కదా. అసలు ఏం వంట చేశాడు, ఎలాంటి రుచి వచ్చింది, సో దాంతో అలీ గారు ఎమోషనల్ అయిపోయి మనీ ఇవ్వడం అంటే నిజంగా ఇదంతా చాలా విచిత్రంగా ఉంది కదా. అంటే విచిత్రం అంటే మంచిగానే లేండి, ఎందుకంటే ఎవరు కూడా పర్సనల్ నుంచి ఏదో చూపించుకోవడం కోసం అలీ గారు అయితే ఎప్పుడూ ఎక్కడా చేయలేదు. సో ఆయన ఎలాంటి పర్సనో మన అందరికీ తెలిసిన వ్యక్తే, ఎందుకంటే జెన్యూన్ పర్సన్, అలాగే అందరినీ ఆదరించే పర్సన్ కాబట్టి ఆయనే స్వయంగా డబ్బులు ఇవ్వడం నిజంగా సూపర్గా అనిపిస్తుంది. అలాగే ఇక రాకింగ్ రాకేష్కి జాతిరత్నంగా మన రీతు అయితే రావడం జరిగింది. ఇక రీతు అసలు ఎలాంటి హెల్ప్ చేస్తుందో అందరికీ తెలిసిందే కదా. ఉన్న వాటిని చెడగొట్టడం మాత్రమే ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇక రాకింగ్ రాకేష్కి హెల్పింగ్ చేయడం పక్కన పెట్టేసి వెళ్ళి హరితో పాటు చక్కగా ఫ్రిడ్జ్లో కూర్చొని అసలు అబ్బా ఫ్రిడ్జ్లో భలే చల్లచల్లగా ఉంది, సుహాస్ని నువ్వు కూడా రా ఇక్కడ కూర్చుందామని చెప్పి చెప్తూ ఉంది. అలాగే ఇతనికి హెల్ప్ చేయకుండా వెళ్ళి మన డేమాన్కి చక్కగా నోట్లో స్వీట్లు హాట్లు అవి పెడుతూ ఎంజాయ్ చేస్తుందనమాట. ఇక మన డేమాన్ అయితే చాలా చక్కటి వంటకాలు అయితే చేస్తాడని అనిపిస్తుంది. అలాగే ఒక మంచి సీతాకోక చిలుకనైతే చేసి అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ సీతాకోక చిలుకని చూసి మన శ్రీదేవి గారైతే అబ్బా ఇది ఎంత క్యూట్గా ఉందో కదా అని చెప్పేసి అది పట్టుకొని ఉంటే కల్లి గారు త్వరగా తినేసి లేపితే సీతాకోక చిలుక ఎగిరిపోతుంది కదా అని చెప్పడంతోనే దాన్ని తింటూ ఉంటుంది. ఇక డేమాన్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఇక ఇలా సరదాగా ప్రతి ఒక్కరు కూడా ఇక తేజు గారి వంటకాలు ఎలా ఉంటాయనేది ఫస్ట్ టైం అందరూ టేస్ట్ చేస్తారు కదా, చూడాల్సి ఉంది. ఇక ఈవిని కూడా చాలా బాగా మెచ్చుకుంటారు. ఇక వీళ్ళలో ఎవరు ఫస్టా ఎవరు లీస్టా అనేది తర్వాత అయితే చూసేద్దాం. బట్ ఈసారి మాత్రం చాలా సరదాగా ఈ ఆదివారం సిజ్లర్స్ కూడా జరగబోతుంది. ఇక శ్రీకాంత్ గారిని మీరు ఏం వంటకం చేస్తున్నారంటే ఇది చాలాసార్లు ట్రై చేశాను సార్, అక్కడెక్కడ అసలు రాలేదు, అందుకే మళ్ళీ ఇంకొకసారి మీ మీద ప్రయోగం చేస్తానని ఈ వంటకం చేస్తున్నానని చెప్పేశాడు. ఇక దీంతో షాక్ అయిపోయారు మన అలీ గారు అయితే. అమ్మ బాబోయ్ వీళ్ళ వంటలు తిని మనం ఏమైపోతామో ఏంటో అని షాక్ అయిపోతున్నారు. ఇక పల్లవి గారు చేసిన చికెన్ అయితే తినగానే అబ్బా ఇక నుంచి మనము ఇది చికెన్ స్టాల్ అని చెప్పి పల్లవి చికెన్ స్టాల్ అని పెట్టేసేయచ్చు కదా అని చెప్పేసి మన సంజయ్ తుమ్మ గారు అయితే చెప్పేస్తున్నారు. నిజంగానే వీళ్ళ వంటలు అంత అదిరిపోయాయా, అసలు ఏం జరగబోతుంది ఈరోజు అనేది చూసేద్దామండి. చాలా ఫన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయరు మన జాతి రత్నాలు. ఒకరికి మించి ఒకరున్నారు. హరి అయితే రైస్ మేమే తెచ్చుకోవాలా ఇక్కడ ఇవ్వరా అని చెప్పి షాక్ అయిపోతున్నాడు. పోయి అడుక్కోపోరా అని ఇమ్మాన్యుయల్ చెప్తున్నాడు. ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా కుకు విత్ జాతిరత్నాలు చూడాలి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాత్రి 9 గంటలకి కంపల్సరీ చూడండి.